నమస్తే అండి, నేను విజయశీల ఫ్రమ్ సంప్రద, మేకింగ్ ట్రెడిషన్స్ మోర్ ఫ్యాషనబుల్. ఈరోజు మనం సమ్మర్ కలెక్షన్లో ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి కాటన్ శారీస్ చూద్దాం. ఎక్కువగా కలర్ కాంబినేషన్స్, మరీ హెవీ డిజైన్స్ కాకుండా సింపుల్ అండ్ సటిల్గా మంచి జూట్ వీవింగ్తో పాటు ఉన్న ఈ చీరల్ని చూద్దాం. అలాగే వాటిలో ఉన్న పనితనం గురించి కూడా తెలుసుకుందాం. ఫస్ట్ శారీ వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్, జూట్ వీవింగ్తో పాటు అందంగా రెడ్ కలర్ బార్డర్తో పాటుగా ఈ చీర ఉంది. పై సైడ్న సింపుల్గా ఒక చిన్న పైపింగ్ టైప్లో స్ట్రైప్ లాగా మనకి రెడ్ కలర్తో పాటు ఈ శారీ బార్డర్ వచ్చింది. కింది సైడ్న సేమ్ బార్డర్ వచ్చింది. దాని మీద అంతా స్ట్రైప్స్ ప్యాటర్న్లో ఒక టెంపుల్ అంతా రెడ్ కలర్తోనూ, మరో టెంపుల్ అంతా జూట్తోనూ అందంగా అబ్స్ట్రాక్ట్ ప్యాటర్న్లో మనకి శారీ బార్డర్ని అంతా వీవ్ చేయడం జరిగింది. పళ్ళు పాటుకొస్తే సేమ్ డిజైన్ స్ట్రైప్స్తో పాటుగా వచ్చి సెంటర్ పార్ట్లో ఒక డైమండ్ డిజైన్ లాగా అందంగా వీవ్ చేశారు. ఆ డైమండ్లో మధ్యలో రెడ్ కలర్ కాంబినేషన్ వీవింగ్ వచ్చింది. సో కంప్లీట్ అబ్స్ట్రాక్ట్ ప్యాటర్న్లో మనకి శారీని అంతా ఎలివేట్ చేశారు. శారీ బ్లౌజ్ పార్ట్కొస్తే ప్లెయిన్ బ్లాక్ కలర్ కంటిన్యూస్ రన్నింగ్ బ్లౌజ్తో పాటు మనకి ఈ చీర అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్, టూ సైడ్స్న గ్రీన్ బార్డర్తో, అలాగే థ్రెడ్ వీవింగ్ అంతా బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. శారీ పళ్ళు పార్ట్ అంతా కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్తోనూ, సెంటర్ డైమండ్లో బ్లూ కలర్ కాంబినేషన్తోనూ ఉంది. నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి పీకాక్ బ్లూ కాంబినేషన్, టూ సైడ్స్న మస్టర్డ్ ఎల్లో బార్డర్తోనూ, అలాగే వీవింగ్ అంతా జూట్తోనూ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్తోనూ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి కూల్ కలర్ కాంబినేషన్తో ఈ సమ్మర్లో ఐడియల్ చాయిస్గా ఉన్న శారీ. హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్కి టూ సైడ్స్న పింక్ బార్డర్స్తోనూ, అలాగే బార్డర్లోనూ పళ్ళులోనూ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వీవింగ్తో పాటుగా ఉంది. చూశారు కదండి, పెద్దగా హడావిడి లేకుండా చాలా సింపుల్గాను, సటిల్గాను, డీసెంట్గాను, డిగ్నిఫైడ్గాను కనిపించే ప్యూర్ కంచి కాటన్ శారీస్ని. ఈ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే జెన్యూన్ హ్యాండ్లూమ్స్ని మాతో పాటు మీరు ప్రమోట్ చేయాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మరవద్దు. రెగ్యులర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సంప్రద ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం కూడా మరవద్దు.